అంటే ఇప్పుడు మీరన్నట్టు ఈ 2026 మహాశివరాత్రి రోజు జాతకంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి ఈ జపం చేసుకోవచ్చంటారా? 100% ఇంక మీకేమి ఇబ్బంది లేదు. రాబోయేది ఇంకా దారుణమైనటువంటి సమస్యలు వచ్చే ఉగాది తర్వాత రాబోయేది పరాభవ నామ సంవత్సరం. హ్మ్. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే మనల్ని మనం అవమానపరుచుకోవటం గానీ, కించపరుచుకోవటం గానీ, బాధాకరమైనటువంటి సంఘటనలు జరగటం గానీ, నష్టపోవటం కానీ, మోసపోవటం గానీ, ఇలాంటి ఎన్నో ఈ పరాభవ నామ సంవత్సరంలో చూడాల్సిన పరిస్థితొస్తుంది. మనకి మహర్షులు ఈ 60 సంవత్సరాలను ఎంతో ఎనాలిసిస్ చేసి వాటికి ఆ పేరు పెట్టారు. క్రోధినామ సంవత్సరం, విరోధినామ సంవత్సరం, ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటికి రక్తాక్షి నామ సంవత్సరం ఇంకా రాబోతుంది త్వరలో. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆ నామ సంవత్సరాల యొక్క వైబ్రేషన్స్ ముందే కనిపెట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఏర్పడిన ముందుగా రాబోయే అద్భుతమైనటువంటి పర్వదినం ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు చక్కగా జప జాగరణ అభిషేక దర్శన భాగ్యాన్ని కానీ మీరు పొందారంటే ఈ రాబోయే ఉగాది నుండి రాబోయే ఆ నూతన సంవత్సరం యొక్క ఎఫెక్ట్ ఆ సంవత్సరం నెక్స్ట్ శివరాత్రి వరకు మిమ్మల్ని అంటుకోదు. నాది గ్యారెంటీ, అంత చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతో రిసెర్చ్ చేశాను ఈ పాయింట్. అసలు మనకి ఉగాదితో ముందు రాబోతున్న ఈ మంచిగా ఉంటే ఇంకా మంచి జరగాలి, చెడు జరిగితే దీంతో ఆపగలగాలి. అలాంటిదే రెమెడీ మనకి మహాశివరాత్రి రోజు చేసే అభిషేక జప జాగరణ ధ్యానం వల్ల కలుగుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాగే నేను ఎన్నో సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. దీని మీద ఎందుకంటే గత సంవత్సరం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి జాతకరీత్యా అని చెప్పిన వాళ్ళకి మనం యొక్క ఈ శివరాత్రి ప్రోగ్రాంలో మీరు పాల్గొని చూడండి ఎలా ఉంటుందంటే ప్రాణగండాలతో ఉన్న వాళ్ళు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. వాళ్ళే చెప్తారు రేపు కావాలంటే ఆ ప్రోగ్రాం.